రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో అభివృద్ధి పనుల్లో భాగంగా దర్శనాలు నిలిపివేశారు అధికారులు. భక్తుల ఆర్జిత సేవలు భీమన్న ఆలయంలోకి తరలించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్న ఆలయంలో అభివృద్ధి పనుల్లో భాగంగా దర్శనాలు నిలిపివేశారు అధికారులు. భక్తుల ఆర్జిత సేవలు భీమన్న ఆలయంలోకి తరలించారు. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే ఆలయం మూసివేతపై భక్తులు మండిపడుతున్నారు. ప్రధాన ద్వారాల వద్ద భక్తులను నిలిపివేస్తున్నారు సెక్యూరిటీ సిబ్బంది. ఆలయ అభివృద్ధి జరిగే వరకు భీమన్న ఆలయంలోనే రాజన్న ఆర్జిత సేవలు కొనసాగించనున్నారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా ప్రతినిధి రమణని అడిగి తెలుసుకుందాం. రమణ, చెప్పండి, ముందస్తు చర్యలు లేకుండా భక్తుల్ని ఇలా ఇబ్బంది పెట్టడంపై భక్తులు ఏమంటున్నారు? అంటే ఖచ్చితంగా మొదటి నుంచి నెలకొన్న గందరగోళమే ఇప్పుడు భక్తుల ఆందోళన కారణమైంది. ఈ రోజు పెద్ద ఎత్తున అంటే విదేశాల నుంచి కూడా చాలా మంది కార్తీక మాసం సమయంలో సెంటిమెంట్ గా రాజన్న ఆలయానికి వస్తుంటారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున భక్తులంతా కూడా వస్తే అన్ని గోపురాల దగ్గర కూడా మొత్తంగా మూసేసి వాళ్ళని ద్వారాల దగ్గర సెక్యూరిటీ సిబ్బంది నిలిపివేయడంతో వాళ్ళంతా కూడా ఆగ్రహానికి గురయ్యారు. చాలా దూరం నుంచి వచ్చారు. ముఖ్యంగా మహారాష్ట్ర నిజామాబాద్ బార్డర్స్ నుంచి కూడా చాలా మంది భక్తులు రావడంతో వాళ్ళంతా ఇప్పుడు దర్శనం చేసుకోకుండా మేము వెళ్ళే అని చెప్పేసి ఈవో ఆఫీస్ వద్ద వచ్చేసి ఆందోళనకు దిగారు, ధర్నాకు దిగారు. ఈ క్రమంలో మహిళలు ముఖ్యంగా చిన్న చిన్న పిల్లలతోని ఎండలో అక్కడి నుంచి దూరం నుంచి వస్తే ఈ విధంగా నిలిపివేయమంట అని చెప్పేసి వాళ్ళంతా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. అయితే ముఖ్యంగా దీనిపైన ఒక స్పష్టమైన ప్రకటన లేకపోవడం మాత్రం గమనించాల్సిన అంశం. ఎందుకంటే ఎప్పుడు ప్రారంభమవుతాయి అభివృద్ధి పనులు, అదేవిధంగా ఎప్పటివరకు పూర్తవుతాయి, ముఖ్యంగా ఇక్కడ భక్తులకు ఎప్పటి నుంచి ప్రకటన చేస్తారని ఇలాంటి స్పష్టత లేకుండా గందరగోళం నడుమన ఈ మొత్తంగా విస్తరణ అభివృద్ధి పనులు కొనసాగుతుండడంతో మొత్తంగా భక్తుల్లో ఒక ఆగ్రహం అయితే మనకు కనిపించింది. ఈ రోజు నుంచి మనం చూస్తే రాజన్న ఆలయంలో పూర్తిగా దర్శనాలు, అదేవిధంగా ముఖ్యంగా ఆర్జిత సేవలన్నీ నిలిపివేశారు. ఈ క్రమంలో భీమన్న ఆలయంకు మొత్తంగా రాజన్న ఆలయం షిఫ్ట్ అయిందని చెప్పుకోవచ్చు. అక్కడే కోడముక్కులతో పాటుగా కుంకుమార్చనలు, అన్నపూజ వంటి కార్యక్రమాలు అన్ని కూడా నిర్వహిస్తారు. ఈ క్రమంలో ఈ రోజు భక్తుల ఆందోళనతో కొంత సర్దుబాటు చేసి కొంతమంది భక్తులను లోపలికి పంపించారు. అయితే మొత్తంగా దీనిపైన ఒక స్పష్టమైన ప్రకటన లేకుండా, బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తున్నారని ఒక విమర్శకు మాత్రం ఈ రోజు మనకు కనిపించింది. అరుణ. ఓకే రమణ, థ్యాంక్ యూ.